అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలికపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు ఓ ప్రేమోన్మాది. ఘటనా స్థలంలోనే బాలిక ప్రాణాలు కోల్పోయింది. అనకాపల్లి రాంబిల్లి మండలం కొప్పుగుండపాలెంలోని ఈ ఘటన చోటు చేసుకుంది. రాంపల్లి మండలంలో చోటు చేసుకున్న ఘటనలో బాధితులను యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పరామర్శించారు. అనకాపల్లి జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. బాలిక బద్ది దర్శినిపై ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంట్లోకి చొరబడి బాలికపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఘటనా స్థలంలోనే బాలిక ప్రాణాలు కోల్పోయింది. హత్య చేసిన నిందితుడు సురేష్ పారిపోయాడు. ఈ ఘటన అనకాపల్లి రాంబిల్లి మండలం కొప్పుగుండు పాలెంలో ఘటన చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లాలో దర్శిని దారుణ హత్యపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి సాధ్యమైనంత త్వరగా నిందితుడిని అరెస్ట్ చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. చోటు చేసుకుంది. ఒక అమ్మాయిని మైనర్ బాలికని 9వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికని అతి కిరాతకంగా హత్య చేయడం అనేది మనందరం కూడా చూస్తున్నాము. అక్కడ ఆల్రెడీ టీమ్స్ కూడా దాని మీద వేస్తున్నాము. ఎస్పీ గారితో నేను ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఎస్పీ గారితో నేను మాట్లాడి పొజిషన్ ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది. విషయం ఏంటంటే ఏదైతే ఒక అమ్మాయి ఇంతకు ముందు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి పోక్సో చట్టం ద్వారా అబ్బాయి జైలుకి కూడా వెళ్ళాడు. మొన్న రిమాండ్ కూడా పంపించారు. మొన్న రీసెంట్ గా ఒక 15 రోజుల క్రితం అతను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంచుమించుగా 18 పేజీల వాంగ్మూలం కూడా ఇంచుమించు వాంగ్మూలం ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ. అతనైతే ఇప్పుడు మనకి పరారులో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా 8-9 బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బృందాలు కూడా ఈ రోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్నం కాదు, ఎట్టి పరిస్థితులు పట్టుకొని తీరుతాయి. ఎందుకంటే ఎవరు చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితికి లేదు. డెఫినెట్ గా ఎవడైతే హత్య చేశాడో అతన్ని ఇమీడియట్ గా మేము పట్టుకునే ప్రయత్నం కాదు, పట్టుకొని తీరుతాం. డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది, నాతో మాట్లాడడం జరిగింది. డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపట్లోనే నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆపాలి, వాళ్ళందరినీ మార్పు చేయించే పరిస్థితి పూర్తిగా తేవాలి అనే దాని మీద గత 4 రోజుల నుంచి వర్క్ చేస్తున్నాం. అయినా కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. మరి ఇక్కడ ఎవరైతే ఆ పాప తల్లి ఉన్నారో ఆ చుట్టాలు అందరూ కూడా నాకు చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ పోలీసులు వాడి మీద చర్య తీసుకున్నారు, జైల్లో పెట్టారు. మళ్ళా 2 నెలల్లోనే బెయిల్ మీద వచ్చారు. బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా ఇలా